హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఉల్లిగడ్డ కారం ఎలా తయారు చేస్తున్నానో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక ఎల్లిగడ్డ, కొంచెం జీలకర్ర. అవి అయితే మంచిగా కచ్చా పచ్చిగా రోట్లో దంచుకున్నాను ఫ్రెండ్స్. చూపించినాను కదా రోలు, అలానే దంచుకున్నాను. కొంచెం నూనె పోసి 2 పావుల నూనె పోసి అదైతే మంచిగా ఎర్రగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. వేపుకున్నాక తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. నాకైతే 2 స్పూన్లు అయితే పట్టింది ఫ్రెండ్స్. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. చపాతీలోకి అండ్ దోశలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. అప్పటికప్పుడు చేద్దామని నిర్ణయించుకొని చేస్తున్నానండి. నైట్ 9 to 9 అవుతుంది ఇప్పుడు నేను చేసేటప్పుడు. మా పిల్లలకు అక్కడ పడుకున్నారు. దోశలు కొన్ని ఉండిపోయాయి, పొద్దున్న చేసిన కొన్ని, మళ్ళీ కొంచెం పిండి ఉంటే చేసిన ఫ్రెండ్స్. దోశలకి ఏం కూర లేదని నేనైతే ఉల్లిగడ్డ పచ్చడి అయితే బాగుంటుంది అని చేసుకుంటున్నాను ఇన్స్టెంట్గా. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రెడ్గా వస్తుంది, రెడ్డిష్ కలర్ అయితే వస్తుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలా ట్రై చేసారి చూడండి. నేను ఏం లేదు, కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డ కచ్చపచ్చ దంచి, ఉల్లిగడ్డ దంచి జీలకర్ర వేసి అలా కొంచెం ఉప్పు వేసిన తగినంత. అలా కారంలో తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం ఉప్పు వేసినాను. కొంచెం మసాలా కూడా లైట్గా వేస్తున్నాను. ఇక రెడ్డిష్గా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇక వడ్డిచ్చేస్తాను, నేను కూడా తినేస్తాను ఫ్రెండ్స్. 9 అవుతుంది కదా, డిన్నర్ చేయాలి కదా. డిన్నర్ అయితే కంప్లీట్గా రెడ్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా నోరు బాగాలేనప్పుడు తింటే కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. తినండి. దోశలు పొద్దున ఉండే అయితే కొంచెం పిండి అయితే మళ్ళీ సాయంత్రం అయితే చేసిన. పిల్లలు అయితే తింటారు. ఇద్దరికైతే వడ్డించేసిన. మా చిట్టి తింటుంది. కారం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. వేరే పల్లి చట్నీ కానీ ఏ చట్నీ వేసినా అంతగా తినరు. కారంతో బాగా తింటారండి. ఇగో తింటున్నారు చూడండి. మా చిన్నోడు నిద్ర లేచి వచ్చి మరీ అటు తింటుండు. నిద్ర మా బూనుండు ఫ్రెండ్స్, అందుకే ఫేస్ వెరైటీ పెట్టేసిండు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. నేను కూడా కొంచెం ఇక అన్నం టైం అయింది కదా ఫ్రెండ్స్, నేనైతే తింటున్నాను. మీకు చూపిస్తున్నాను. కారం ఒక దాంట్లోకైతే ట్రాన్స్ఫర్ చేసి నేను కూడా దోశలు అయితే 2 వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది. మా బాబు కూడా ఇద్దరైతే తింటున్నారు. మా చిన్నోడు అయితే నిద్రమబ్బులనే వచ్చేసిండు. నిద్రమబ్బుతోటే వచ్చిండండి. ఓకేనా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, బాయ్ అండి.